హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు క్లాస్లో మనం జనరల్ సైన్స్ పార్ట్ 25లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని బిట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పార్ట్ 25లో ఫస్ట్ బిట్ చూద్దాం. ద మష్రూమ్స్ ఆర్ రిచ్ సోర్సెస్ ఆఫ్. సో మష్రూమ్స్ లో ఎక్కువ ఏ రకమైన పదార్థాలు ఉంటాయంటే ప్రోటీన్స్. సో ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్, ప్రోటీన్స్. సో నెక్స్ట్ వన్, ఇన్సులిన్ యాక్టివేట్స్ ఇన్. ఇన్సులిన్ యాక్టివేట్స్ ఇన్. ఇన్సులిన్ ఎక్కడ యాక్టివేట్ అవుతుంది అంటే ప్యాంక్రియాస్. ఎక్కడ యాక్టివేట్ అవుతుంది? ప్యాంక్రియాస్. ఇది చేసిన పని ఏంటంటే మొబిలైజేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్స్. గ్లూకోజ్ లెవెల్స్ ని ఇది క్రమబద్ధీకరిస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్ ని క్రమబద్ధీకరిస్తుంది. అదేవిధంగా ఇది మెయింటైనింగ్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. మెయింటైనింగ్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. సో ఇది ఇన్సులిన్ యొక్క ముఖ్య విధి. నెక్స్ట్ వన్, ద ఎలిమెంట్స్ ఇన్ ద పోర్ట్లాండ్ సిమెంట్ ఈజ్ ఆర్. సో పోర్ట్లాండ్ సిమెంట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అంటే లైమ్, సిలికా అండ్ ఫెర్రస్ ఆక్సైడ్. వీటితో పాటు ఇంకేముంటుందంటే కాల్షియం ఆక్సైడ్, అండ్ అల్యూమినియం. పోర్ట్లాండ్ సిమెంట్ లో ఇవి మెయిన్ ఎలిమెంట్స్ గా ఉంటాయి. లైమ్, సిలికా, ఫెర్రస్ ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ అండ్ అల్యూమినియం. నెక్స్ట్ వన్, which among the following is not related to vitamin B complex group. విటమిన్ బి కాంప్లెక్స్ గ్రూప్ కి సంబంధం లేనిది ఏది అని అడిగారు. చూడండి, ఇక్కడ ప్రతి ఆప్షన్ గురించి మనం తెలుసుకోవాలి. రైబోఫ్లోవిన్. రైబోఫ్లోవిన్ ఏ విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే విటమిన్ B2. విటమిన్ B2. విటమిన్ B2 సైంటిఫిక్ నేమ్ రైబోఫ్లావిన్. అదేవిధంగా థైమిన్ ఒకటి ఇచ్చాడు. థైమిన్ దేని యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే విటమిన్ B1. విటమిన్ B1 యొక్క సైంటిఫిక్ నేమ్ థైమిన్. సో యాస్కార్బిక్ యాసిడ్. యాస్కార్బిక్ యాసిడ్ దేని యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే విటమిన్ సి. విటమిన్ సి సైంటిఫిక్ నేమ్ యాస్కార్బిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ ఇది కూడా విటమిన్ బి కాంప్లెక్స్. విటమిన్ బి కాంప్లెక్స్ సంబంధించి. సో ఇందులో ఆన్సర్ ఏమవుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద విటమిన్ బి కాంప్లెక్స్ గ్రూప్. విటమిన్ బి కాంప్లెక్స్ గ్రూప్ సంబంధించిన విటమిన్ ఏది అంటే ఆస్కార్బిక్ యాసిడ్. ఆస్కార్బిక్ యాసిడ్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ఇన్ ఏ డే టైమ్ ద ప్లాంట్స్. డే టైమ్ లో ప్లాంట్స్ ఏం చేస్తాయంటే టేక్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజెస్ ఆక్సిజన్. అదే నైట్ టైం అయితే టేక్స్ ఆక్సిజన్, రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్, సోల్డర్ ఈజ్ ఎన్ ఎలే ఆఫ్. సోల్డర్ అనేది దేని యొక్క మిశ్రమము? టిన్ను, లెడ్ ప్లస్ యాంటిమోనీ. టిన్ను, లెడ్, యాంటిమోనీ మిశ్రమాన్ని షోల్డర్ అంటారు. అదేవిధంగా జింకు ప్లస్ కాపర్ ఏమంటారంటే బ్రాస్.
జింక్ ప్లస్ కాపర్ ని బ్రాస్ అంటారు, ఇత్తడి. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, ఫుడ్ ఈజ్ కుక్డ్ క్విక్లీ ఇన్ ఏ ప్రెషర్ కుక్కర్ బికాజ్. సో ప్రెషర్ కుక్కర్ లో ఎత్తైన ప్రదేశాల్లో, పర్వత ప్రాంతాల్లో ప్రెషర్ కుక్కర్ ని ఫుడ్ వండడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. కారణం ఏంటంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్డ్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్డ్ with increased pressure. With increased pressure, boiling point of water increases with increased pressure. ఎత్తైన ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో ప్రెషర్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల అది వండడానికి, ఏదైనా ఆహార పదార్థాలు వండడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అదే ప్రెషర్ కుక్కర్ వాడడం వల్ల ప్రెషర్ పెరిగి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ కూడా ఇంక్రీజ్ అయ్యి ఫుడ్ అనేది వేగంగా ఉడకడం జరుగుతుంది. అందుకే ప్రెషర్ కుక్కర్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇనర్ట్ గ్యాస్. సో ఇందులో ఇనర్ట్ గ్యాస్ ఏది అంటే ఆర్గాన్. ఇందులో ఇనర్ట్ గ్యాస్ ఆర్గాన్. ఎన్ని ఉన్నాయంటే 6 ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి. 6 ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నోబుల్ గ్యాసెస్. ఓకే, ఈ 6 ఇనర్ట్ గ్యాసెస్ ఏంటంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జేనాన్, రాడాన్. ఈ ఆరింటిని కూడా ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నోబుల్ గ్యాసెస్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ టెలిఫోన్. లాంగ్ డిస్టెన్స్ టెలిఫోన్ ఎవరు కనుక్కున్నారు అంటే అలెగ్జాండర్ గ్రాహం బెల్. అలెగ్జాండర్ గ్రాహం బెల్. అయితే ఇక్కడ మిగతా సైంటిస్టుల పేరు కూడా ఇచ్చా చూడండి. క్రిస్టోఫర్ డాక్, ఇతను కనుక్కున్న వస్తువు ఏంటంటే బ్లాక్ బోర్డ్. నెక్స్ట్ నీల్స్ బోర్. నీల్స్ బోర్ ఏంటి కనుక్కుంటే అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్వాంటమ్ థియరీ. నెక్స్ట్ వన్, రూదర్ఫర్డ్ కూడా అటామిక్ థియరీని కనుక్కున్నాడు, అటామిక్ మోడల్ ని. 10th వన్, ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ డ్యూ టు. సూర్యుని చుట్టూ గ్రహాలు పరిభ్రమించడం కారణం ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ వన్, 11th వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ lead storage batteries. lead storage batteries లో ఏ కెమికల్స్ యూజ్ చేస్తారు అన్నారు. చూడండి, ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో lead storage batteries లో యూజ్ చేసే కెమికల్ ఏదంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. దీన్ని ఇంకా దేనికి ఉపయోగిస్తారంటే బంగారాన్ని కరిగించడానికి కూడా ఉపయోగిస్తారు. సో ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ చూడండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకటి ఇచ్చాడు. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా H2SO4. ఇది దేనిలో ఉపయోగిస్తారంటే పేలుడు పదార్థాలు, డ్రగ్స్, ఫెర్టిలైజర్స్ మొదలగు తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, నైట్రిక్ యాసిడ్ HNO3. ఈ HNO3ని దేంట్లో ఉపయోగిస్తారంటే ఇవి కూడా పేలుడు పదార్థాల్లో ఉపయోగిస్తారు.
మరియు హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl ప్లస్ HNO3 కలిపి HCl HNO3 కలిపి బంగారాన్ని కరిగించడానికి ఉపయోగిస్తారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ కలిపి ఈ లిక్విడ్ లో బంగారాన్ని కరిగించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఎసిటిక్ యాసిడ్ వీటిని అనేక రసాయనాల తయారీలో వాడుతారు. ముఖ్యంగా సెల్యులోజ్ ఎసిటేట్ లో తయారీలో వాడుతారు. అయితే దీని యొక్క కెమికల్ నేమ్ అదే రసాయనిక ఫార్ములా ఏంటంటే CH3COOH ఎసిటిక్ యాసిడ్. సో లెడ్ స్టోరేజ్ బ్యాటరీలో ఏం యూజ్ చేస్తారంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ ఫోటోసింథసిస్ light energy is converted into chemical energy. ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో మొక్కలు అనేవి సూర్యుడి నుండి వచ్చే లైట్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని అవి కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి ఈ ప్రక్రియ ద్వారా. సో ఆన్సర్ ఈస్ chemical energy. Light energy converted into chemical energy. Next one చూడండి, which metal remains in liquid form at normal temperature? ఇందులో లిక్విడ్ స్థితిలో రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్థితిలో ఉన్న మెటల్ ఏది అంటే మెర్క్యూరీ అనేది ద్రవ స్థితిలో ఉంటుంది. అదేవిధంగా ఇంకొక మూలకం కూడా ద్రవ స్థితిలో గది ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. అదేంటంటే బ్రోమిన్ అనేది నాన్ మెటల్. మెర్క్యూరీ అనేది మెటల్. ఈ రెండు కూడా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉన్న మూలకాలు. Which among the following is cryogenic engine is used? క్రయోజెనిక్ ఇంజిన్ ని ఏ పర్పస్ లో యూజ్ చేస్తారు అంటే రాకెట్ టెక్నాలజీలో క్రయోజెనిక్ ఇంజిన్ ని యూజ్ చేస్తారు. సో 4th one ఆన్సర్ ఆప్షన్ సి, రాకెట్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్, surface tension in a liquid is due to. సర్ఫేస్ టెన్షన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే కోహెసివ్ ఫోర్స్ బిట్వీన్ మాలిక్యూల్స్. కోహెసివ్ ఫోర్స్ అంటే ఒకే రకమైన అణువుల్ని పట్టి ఉంచే బలాన్ని ఏమంటారంటే కోహెసివ్ ఫోర్స్. లైక్ పార్టికల్స్ విచ్ ఆర్ స్టిక్డ్ టుగెదర్, వీటిని కోహెసివ్ ఫోర్స్ అంటారు. ఈ కోహెసివ్ ఫోర్స్ వల్ల సర్ఫేస్ టెన్షన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, among the following won the Nobel Prize in science in 2 different disciplines. కింది వారిలో సైన్స్ లో 2 విభాగాల్లో ఎవరు నోబెల్ ప్రైజ్ పొందారంటే మేడం క్యూరీ. సో ఏ విభాగాలు అంటే ఫిజిక్స్ లోనూ నోబెల్ ప్రైజ్ పొందారు ఈవిడ, అండ్ కెమిస్ట్రీలో కూడా నోబెల్ ప్రైజ్ పొందారు. ఫిజిక్స్ లో రేడియో యాక్టివిటీ ప్రతిపాదించినందుకు, రేడియో ధార్మికత గురించి చెప్పినందుకు, అదేవిధంగా కెమిస్ట్రీలో రేడియం అనే ఎలిమెంట్ కనిపెట్టినందుకు. రేడియం ఎలిమెంట్ కనిపెట్టింది ఎవరంటే మేడం క్యూరీ. సో నెక్స్ట్ వన్ చూడండి,
Apiculture is associated with apiculture is associated with apiculture దేనికి సంబంధించిందంటే హనీబీ అంటే తేనెటీగల పెంపకాన్నే ఎపికల్చర్ అంటారు. అదే ఫిష్ చేపల పెంపకాన్ని ఏమంటారంటే ఫిసికల్చర్ లేదా ఆక్వాకల్చర్. అంటే మంచినీటి చేపల పెంపకాన్ని ఫిసికల్చర్ లేదా ఆక్వాకల్చర్ అంటారు. నెక్స్ట్ వన్ ల్యాక్ ఇన్సెక్ట్స్ ల్యాక్ కల్చర్. సిల్క్ వార్మ్ అంటే సెరికల్చర్. సో 17th వన్ ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ద న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ న్యాచురల్ శాటిలైట్ ఎర్త్ కి ఒకే ఒకటి ఉంటుంది, అది మూన్. న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ మూన్. సో మూన్ అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే సెలినాలజీ. సెలినాలజీ మీన్స్ ఇట్ ఇస్ ద స్టడీ ఆఫ్ ద మూన్. మూన్ స్టడీ చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే సెలినాలజీ అంటాం. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నోబుల్ గ్యాస్. నోబుల్ గ్యాస్ కానిది ఏది అన్నారు. నోబుల్ గ్యాసెస్ 6 ఉంటాయి, మనకు తెలిసిందే. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్. ఇందులో నోబుల్ గ్యాస్ కానిది ఏదంటే సిలికాన్. నోబుల్ గ్యాస్ కానిది ఏది సిలికాన్. సిలికాన్ అనేది సెమీ కండక్టర్. నెక్స్ట్ వన్ which instrument is used measuring blood pressure. ఏ ఇన్స్ట్రుమెంట్ బ్లడ్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడతారు అంటే స్పిగ్మోమానోమీటర్. ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారు? స్పిగ్మోమానోమీటర్ ని వాడతారు. సాధారణంగా మానవుని యొక్క బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుందంటే 120/80. సాధారణంగా మానవుని యొక్క బ్లడ్ ప్రెషర్ 120/80 ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ వీడియోలో జనరల్ సైన్స్ పార్ట్ 25 లో 20 బిట్స్ గురించి తెలుసుకున్నాం. దీంతో మనం జనరల్ సైన్స్ విభాగంలో 500 బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ బిట్స్ ఒక ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి కాకుండా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. అందుకే మనం అనాలిసిస్ తో సహా ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ క్లాసెస్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయించండి, లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.